హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఇండియన్ నావీ విభాగం తరపున కేవలం ఒకే ఒక ఎగ్జామ్తో ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ లేకుండా కేవలం ఒకే ఒక ఎగ్జామ్ నిర్వహించి దాదాపు 900కు పైగా వేకెన్సీని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో 3 రకాలైనటువంటి పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి చార్జ్మ్యాన్, రెండు వచ్చేసి డ్రాఫ్ట్స్మ్యాన్, మూడోది వచ్చేసి మనకు ట్రేడ్స్మ్యాన్ ఉద్యోగాలు. వీటికి సంబంధించిన పే స్కేల్ వివరాలు, వేకెన్సీస్ వివరాలు, ఏజ్కి సంబంధించిన వివరాలు, అలాగే క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజు, సెలెక్షన్ ప్రాసెస్, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు ఇక్కడ ఫస్ట్ పట్టికలో మనకు చార్జ్మ్యాన్ అలాగే డ్రాఫ్ట్స్మ్యాన్ సంబంధించి వేకెన్సీ వివరాలు ఇవ్వడం జరిగింది. చార్జ్మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్కు సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 12, అలాగే ఎస్సీ కేటగిరీలో 3, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1, టోటల్గా మొత్తం 22 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే మనకు చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీ, సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్, సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ కన్స్ట్రక్షన్, సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ కార్టోగ్రాఫిక్, ఇలా ఈ విధంగా అన్ని వేకెన్సీస్ యొక్క పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యధికంగా మనకు సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 58, ఎస్సీ కేటగిరీలో 21, ఎస్టీ కేటగిరీలో 11, ఓబీసీ కేటగిరీలో 38, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 14, టోటల్గా వచ్చేసి 142 వేకెన్సీస్ అనేది అత్యధికంగా ఈ కేటగిరీలో ఉన్నాయి. అలాగే ఈ పోస్టుకి సంబంధించి మనకు పే స్కేల్ కూడా బాగానే ఉంది. మనకు లెవెల్ 6 పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 35,400 రూపాయల పే స్కేల్ అనేది మనకు బేసిక్ పేగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అన్ని అలవెన్సులు కలుపుకొని మనకు 45,000 నుంచి 50,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంది స్టార్టింగే. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్ పే అనేది 18,000గా ఉంది. అన్ని అలవెన్సులు కలుపుకొని మనకు 25 నుంచి 30,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్ ఇలా 3 నావల్ కమాండ్గా విభజించి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి సౌతర్న్ నావల్ కమాండ్కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 14, ఎస్సీ కేటగిరీలో 5, ఎస్టీ కేటగిరీలో 3, ఓబీసీ కేటగిరీలో 10, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4, టోటల్గా వచ్చేసి 36 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే వెస్ట్రన్లో అత్యధికంగా 565, ఈస్టర్న్లో 9 జాబ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ పేజీలో మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ గురించి ఇచ్చారండి. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు చార్జ్మ్యాన్ కేటగిరీలో అమ్యునేషన్ వర్క్షాప్ అలాగే ఫ్యాక్టరీ, ఈ 2 కేటగిరీలకు సంబంధించి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించి ఏజ్ అనేది 18 to 27, మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు అనేది ఏజ్ లిమిట్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్మ్యాన్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని ఇవ్వడం జరిగిందండి. అలాగే క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే చార్జ్మ్యాన్ అమ్యునేషన్ వర్క్షాప్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇక్కడ 6 అని ఇచ్చారంటే అంటే 3 సబ్జెక్టులు కాదండి, 3 ఏదైనా అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఈ 3 ఏదైనా ఒక సబ్జెక్టు మీ డిగ్రీలో కనుక ఒక సబ్జెక్ట్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్, కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నా కూడా ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మనకు సేమ్ క్వాలిఫికేషన్ అండి. సీనియర్ డ్రాఫ్ట్మెన్కి సంబంధించి ఇక్కడ మూడు రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అడిగారండి. ఒకటి మెట్రికులేషన్ పాస్ అంటే 10th క్లాసు లేదా దాని ఈక్వలెంట్. నెక్స్ట్ వచ్చేసి 2 years డిప్లొమా, 2 years డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్మ్యాన్షిప్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అంటే ఐటీఐ సర్టిఫికేట్ అడుగుతున్నారండి డ్రాఫ్ట్మ్యాన్షిప్లో. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ సంబంధించి కూడా సేమ్ ఇంతకుముందు దానిలాగానండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రేడ్స్మ్యాన్కి సంబంధించి
10th క్లాస్ అలాగే ఐటీఐ ఈ రెండు ఉంటే ఈ ట్రేడ్స్మెన్ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ అనేది మరి ఏ ట్రేడ్లో అంటే ఇక్కడ అనెక్సర్ 1 అనేది కింద ఇవ్వడం జరిగిందండి. ఈ అనెక్సర్ 1లో కొన్ని రకాల ట్రేడ్స్ ఇచ్చారు. ఆ ట్రేడ్స్లో కనుక మీరు ఐటీఐ చేసినట్లయితే ఈ ట్రేడ్స్మెన్కి పోస్టులకు సంబంధించిన జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల ట్రేడ్స్ ఇవ్వడం జరిగిందండి. మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఇలా అన్ని రకాల ట్రేడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ జాబ్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే మనకు 5 years, ఓబీసీ కేటగిరీస్కి అయితే 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 10 years, ఓబీసీ అయితే 13 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years. ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ గురించి చెప్తున్నారండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 295 రూపాయలు మనకు ఈ ఎగ్జామినేషన్ ఫీజు ఉందండి. ఎగ్జామినేషన్ ఫీజు నుంచి కొంతమందికి మినహాయింపు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వీరందరికీ కూడా, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ నుంచి మినహాయింపు ఉంది. మిగతా వారు అంటే మిగిలింది బాయ్స్ వాళ్ళకి మాత్రం 295 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాలి. ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసి మనకు ఇది అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకు అక్కడ చూపిస్తుందండి. దాదాపు అన్ని స్టేట్స్లో ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి ఉంటాయి. ఒక 3 సిటీస్ అనేది మనం ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. 1, 2, 3 అనేది దాదాపు మనం ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ గురించి ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్లో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే క్వశ్చన్స్, మార్క్స్, టైం డ్యూరేషన్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్కులు ఇచ్చారండి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా మనకు 100 క్వశ్చన్లు 100 మార్కులు అండి. టైం వచ్చేసి 90 నిమిషాలు. ఈ 90 నిమిషాల్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ ఇచ్చారండి. జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏమేమి టాపిక్స్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి టాపిక్స్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టాపిక్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి బేసిక్ కాంప్రహెన్షన్, రైటింగ్ ఎబిలిటీ, క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్ అన్ని చిన్న ఇంగ్లీషే అండి. నెక్స్ట్ మనకు రిజల్యూషన్ ఆఫ్ టై అంటే ఇద్దరికి కనుక సేమ్ మార్క్స్ వస్తే ఏం చేస్తామని ఇచ్చారండి. సేమ్ అన్ని ఎగ్జామ్లోనే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడడం జరుగుతుంది. ఇద్దరికి కనుక సేమ్ మార్క్స్ వస్తే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎవరి నేమ్ ముందు వస్తే వారికి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే వెన్యూ ఇది ఎప్పుడు అనేది మనకు ఈ www.joinindiannavy.gov.in అలాగే www.indiannavy.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారండి. అలాగే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి కూడా మెయిల్ వస్తుందని చెప్తున్నారండి. అలాగే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 18 డిసెంబర్ 2023 నుంచి, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2023. అంటే దాదాపు ఒక 13-14 రోజులు మాత్రమే టైం అండి. ఆ లోపే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు గైడ్లైన్స్ ఇచ్చారండి. ఇవి జాగ్రత్తగా చదువుకొని అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇది టోటల్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అనెక్సర్ 1లో ఇచ్చినటువంటి ట్రేడ్స్మెన్ పోస్టులకు సంబంధించి అనెక్సర్ 1లో ఐటీఐ ట్రేడ్స్ అని ఇచ్చారని చెప్పాను కదండి. అందులో మనం చూసినట్లయితే దాదాపుగా మనకు ఇక్కడ 64 ట్రేడ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి దాదాపు అందరు ఎలిజిబుల్ ఉంటారు. కార్పెంటర్ కానీ, ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, మెకానిస్ట్, చాలా మన రిలివెంట్ ట్రేడ్సే ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది. సో 10th క్లాసు అలాగే ఐటీఐ ఉన్న వాళ్ళు ట్రేడ్స్మెన్కి, అలాగే ఒకవేళ బ్యాచిలర్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే మనకు డ్రాఫ్ట్స్మెన్ కానీ, చార్జ్మెన్ కానీ ఇటువంటి జాబ్స్కి అప్లై చేసుకొని జాబ్ పొందగలరని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది
మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది ఉంటుంది. అలాగే అప్లికేషన్ లింక్ కూడా ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి అయినా లేకపోతే మరొక వేరే జాబ్కి సంబంధించి అయినా ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.